అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసింది, నాకంటే పెద్ద ఆయన. మా పెద్ద అడిషనల్ ఎస్పీ గా పనిచేసింది మా డాడీ వాళ్ళ అన్నయ్య. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, నన్ను అడిగితే సైనిక్ స్కూల్లో కూడా సీట్లు దొరుకుతాయని అనుకొని అప్రోచ్ అవుతుంటారు. చాలా కష్టంగా ఒక సీట్ ఇప్పించిన, చాలా అంటే చాలా కష్టపడ్డా ఆ సీట్ ఇప్పించడానికి. ఆ సీట్ ఇప్పించిన విద్యార్థి ఎక్కడికి పోయిందంటే, ప్రధానమంత్రిని ఈ మధ్య కాలంలో ఆయన ఫైటర్ పైలట్, ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇదే మండలానికి సంబంధించిన వ్యక్తి ఫైటర్ పైలట్ గా ప్రధానమంత్రి మోడీ గారిని విమానంలో తీసుకుపోయింది. మన దోమ మండలానికి సంబంధించిన విద్యార్థి వాళ్ళ నాన్న వచ్చి నాకు చెప్పిండు, అన్న నువ్వు సీట్ ఇప్పించడం, నా కొడుకు ప్రధానమంత్రిని ప్లేన్ లో తీసుకుపోయిండు. మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి అక్కడ వచ్చినప్పుడు ఎయిర్ ఫోర్స్ ప్లేన్ లోనే ప్రధానమంత్రి ట్రావెల్ చేయాలని చెప్పడం జరిగింది. అలాంటి అవకాశం మీ పిల్లలు కూడా మన ప్రాంతంలో కలగడానికి గౌరవ మంత్రి గారు ఈరోజు ఫౌండేషన్ కార్యక్రమం ఎంతో బాగా ఉన్నప్పటికీ నా మీద ఉన్నటువంటి అభిమానంతో మన ప్రాంతానికి విచ్చేసి ఆ పాఠశాలను ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికీ చెప్పేది ఒకటి, ఎక్కడ కూడా మనం పేదవాళ్ళమని, మన పిల్లలు అంత చదవలేరని ఎక్కడ కూడా మీ మనసులో పెట్టుకోకండి. మనకు భగవంతుడు మేధస్సు అనేది కుల మతాలకు అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే పేదరికం నుంచి మన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి పోయిండో, భగవంతుడు మనకందరు కూడా అలాంటి శక్తి యుక్తి మన పిల్లలకి ఇచ్చిండు. మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలు మన వాళ్ళు. కాబట్టి మీరు వాళ్లకు మంచిగా స్కూళ్ళల్లో పంపిస్తే ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థాయికి చేరాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అన్న విషయాన్ని కూడా మీకందరు కూడా తెలియజేస్తూ, ఈ రోజు ప్రభుత్వం ఎలా పోతుందంటే, ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలకు మేము ఏదైతే హామీలు ప్రభుత్వం రాకముందు ఇచ్చినామో తూచ తప్పకుండా హామీలను నెరవేరుస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట గౌరవ మంత్రివర్యులు మా శాసనసభలను ముఖ్యమంత్రి గారు అందరూ తీసుకొని శాసనసభలోనే ఆర్టీసీ బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పించినాం. నిన్ననే మేము ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల 52 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గంలో ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం మూలంగా 1,17,000 మంది మహిళలు టికెట్లు కట్ చేయించుకున్నారు. ఈ యొక్క ఏడాది లోపల మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 52 కోట్ల రూపాయలు అంటే 52 కోట్ల రూపాయలు మీ ఇంట్లో, మీ పర్సులో, మీ యొక్క అల్మారా లోపల మీ పైసలు పరిగి నియోజకవర్గ మహిళల అల్మారా లోపల ఉన్నట్టే మీరందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మొదటి కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మహిళా సంఘాల్లో కూడా ఉన్న మన సభ్యులను అందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్లకు వడ్డీ లేని రుణంగా ఇవ్వాలని, వాళ్ళు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయాలని, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని పెద్ద ఎత్తున 174 కోట్ల రూపాయలు గత